వచ్చేసి మనకు ఈ ఐ షేడ్ వేసుకునే బ్రష్ ఉంటుంది కదా, దాంతో ఇట్లా అద్దుకొని జస్ట్ అంత సరిపోతుందండి. చూడండి మీరు కూడా అదే. తర్వాత ఐలైనర్. ఫ్రెండ్స్, ఐలైనర్కి ఏంటంటే లిక్విడ్, మన మామూలుగా ఐటెక్స్ ఉంటుంది కదా, ఐటెక్స్ ప్రొఫెషనల్గా ఎప్పుడు వాడరు. ఇప్పుడు ఐలైనర్కి ఏంటంటే ఒక లిక్విడ్ లాగా ఉంటుంది, అది డ్రైగా ఉంటుంది, పెడితే అసలు అట్లా డ్రైగా ఉండిపోతుంది. అది ఎన్ని అవర్స్ అయినా కూడా మనం తీసేసే వరకు. సో అది వాడతారు. నేనేంటంటే చూసారా, ఇది వచ్చేసి బ్లూ హెవెన్ అనమాట. ఇది బ్రష్ ఇలా పైన నేను చెప్పాను కదా మీకు, నేను నాకు షేప్స్ ఏవి నచ్చితే అది తీసుకుంటాను. సో ఈ కాజల్ వచ్చేసి సో బ్రష్ ఇచ్చారు, బ్రష్ తోటి వేసుకుంటాం అనమాట. ఇలాగా పాట్ ఐలైనర్ అని ఉంటుంది, పాట్ ఐలైనర్ అని ఉంటుంది. సో ఇది లాంగ్ లాస్టింగ్ అండి. నేను మీకు అంత లేదులేండి, అంటే ఇప్పుడు ఇక్కడ టైం లేదు. నేను మీకు షూట్లో ఉండింటే నేను మీకు చూపించిండేదాన్ని. సో ఇది ఇప్పుడు నేను అప్లై చేస్తాను కదా, నేను నిద్రపోయి లేచి నేను మళ్ళీ అది రిమూవర్ పెట్టి రుద్దేంత వరకు పోదబ్బా. సో చాలామంది ఈ పాట్ ఐలైనర్నే వాడతారు. పాట్ అంటే కుండలో వచ్చినటువంటి ఐలైనర్ వాడతారు. సో ఇది ఉంది కదా బ్రష్ తోటి, చూసారా దీని మూత చూడండి ఎంత క్యూట్ ఉందో అసలు. ఎంత నేను దీని షేప్ నచ్చే తీసుకున్నాను. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కట్ తీసుకోవాలి. ఫస్ట్ మూవీలో మరి ఇంత ఉండదబ్బో, మూవీలో వెరీ లైట్. కళ్ళకు అందం అంతా ఈ కాటుక పెట్టేగానే వచ్చేస్తుంది. చూడండి ఈ కన్నుకి తేడా చూడండి. సో ఇలా పెట్టుకోవాలబ్బా. నాకు కొంచెం మొబైల్లో కష్టంగా ఉంది, మిర్రర్లో ఐలైనర్ పెట్టుకొని వస్తాను. చూడండి ఐలైనర్ పెట్టేసాను నేను. నెక్స్ట్ వచ్చేసి కాజల్ ఎవరి ఇష్టం వాళ్ళదండి. నేను వచ్చేసి లాక్మీ ఐకానిక్ వాడతాను. ఇది లాంగ్ లాస్టింగ్ అండి, ఇది కూడా బాగుంటుంది. సో సీరియల్ ఏంటంటే ఈ కింద ఉంది కదా అంతవరకే పెట్టరు, ఈ కింద కూడా ఇట్లా కింద కూడా ఒక లైన్ వచ్చేలాగా ఇలా గీస్తారు. చూసారా ఇలా గీస్తారు. చూసా సీరియల్ ఏదైనా చెప్పాలంటే డింగ్ డింగ్ అని కళ్ళతోనే పలికిస్తాం కదా. సో ఈ పైన ఈ లోపల దానికి లోపల ఇది ఉంటుంది కదా, ఇది ఇట్లా దీన్ని కూడా అట్లా ఊరికే ల్యాషెస్ పెడదాం. ల్యాషెస్ పెడతానే సో ఐకి మొత్తం లుక్కే మారిపోతుంది అబ్బా. ఓకే, సో గమ్ ఇది బెటర్ అండి. ఈ గమ్ వచ్చేసి 300 రూపీస్ అనమాట, 300 రూపీస్. ఇదే బాగుంటుంది, మనకు ప్రైస్ తక్కువలో కూడా ఉంటుందండి. అది తీసుకోకండి, బాగుండదు. 300 రూపీస్ గమ్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది అసలు, మీరు ఎంత పెట్టుకున్నా పోదనమాట. సో ఇక్కడ ఉంది ఇది ఉంది కదా ఈ సన్న లైను, సో దీనిపైన మనము గమ్ అంటించాలన్నమాట. చాలామందికి ల్యాషెస్ పెట్టుకోవడం రాదండి, చాలామందికి రాదు. ఇదిగోండి నేను గమ్ అంటించేసాను. ఇవి ఎలా పెట్టుకోవాలంటే సో ఇవి ఇక్కడ వచ్చేసి చిన్నగా ఉంటాయి, ఇక్కడ వచ్చేసి పెద్ద సైజు ఉంటాయి. సో చిన్నగా ఉన్నవి ఈ పక్కకు రావాలన్నమాట. ఈ ల్యాషెస్ చాలా లైట్గా ఉన్నాయండి,
గౌతమి కాస్మెటిక్స్ షాప్లో అయితే మనకు మంచి కాస్మెటిక్స్, మంచి ల్యాషెస్ అసలు ఒరిజినల్వే ఉన్నాయేమో అన్నట్టుగా దొరుకుతాయి అన్నమాట. తేడా తెలుస్తుందా? నాకు ఇవంతగా నచ్చలేదబ్బా. ఇంకేం చేద్దాం, మనకు ఉన్న దానితో అడ్జస్ట్ కావాలి. చూడండి తేడా, ఈ కంటికి ఈ కంటికి చూడండి తేడా. మీకు సైడ్స్ చూడండి, ఇటు తెలిసింది కదా. బాగున్నాయి కదా. కళ్ళు చూడండి కంప్లీట్గా మారిపోయాయి. సో ఇంకా కింది ల్యాషెస్కి వచ్చేసి మస్కరా. తర్వాత ఐబ్రో ఏంటంటే ఎవరి ఇష్టం వాళ్ళదండి. కొంతమంది ఐబ్రో పెన్సిల్తో వేసుకుంటారు. నేనైతే పాట్ ఇది ఉంది కదా ఐలైనర్, దీంతో వేసుకుంటానండి. సో ఫస్ట్ ఏంటంటే ఐలైనర్ వేసుకునేటప్పుడు మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ఇలా గీసేసుకుంటే సరిపోతుంది. నాకు ఇవి తక్కువ అండి, ఈ ఐబ్రో హెయిర్ నాకు చాలా తక్కువ. అనిపిస్తుందా? చూసారా? ఇలా ఫస్ట్ లైన్ గీసుకోవాలి, ఏదైనా అంతేనండి. తర్వాత ఇక్కడ నుంచి హైలైట్, లోపల ఉన్నదానంతా మొత్తం ఫిల్ చేయాలి. సో ఇక్కడికి రావాలండి ఈ ఐబ్రోస్, ఈ రెండు ఇది ఉంది కదా దీనికి ఇక్కడికి రావాలి, రెండు ఈక్వల్గా. నేను ఇంకా నాకు మిర్రర్ లేదు కాబట్టి, మిర్రర్ ఎక్కడో ఉంది, నాకు సెల్ ఇక్కడ ఉంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. ఇక్కడికి పెట్టాలి. సో అక్కడ నుంచి ఇక్కడికి తీసేసుకోవాలి. ఓకే. సో తర్వాత వచ్చేసి లిప్స్టిక్. సో లిప్స్టిక్ ఏంటంటే కంపల్సరిగా లిప్ లైనర్ ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే కొందరికి అప్పర్ లిప్ తక్కువ ఉంటుంది, ఇక్కడ కింది లిప్ ఎక్కువ ఉంటుంది. సో రెండింటికి ఈక్వల్ చేయాలంటే మనము ఈ లైనర్ తోటి ఒక డ్రా గీయాలన్నమాట. ఒక లైన్ అనేది పర్ఫెక్ట్గా. కొందరికి పై పెదవి లావు ఉంటుంది, కింద పెదవి సన్నగా ఉంటుంది. నా ప్రాబ్లం ఏం తెలుసా? లావు కింద పెదవి, పై పెదవి సన్నగా ఉంటుంది. సో నేను రెండింటికి ఈక్వల్గా చేసేలాగా ఇలా చేస్తాను. ఇది నార్మల్ లైన్ చూడండి, ఇంత ఎక్కువ గీస్తా. చూస్తారా? ఇది ఇక్కడుంది, ఇది ఇక్కడుంది. ఇలా కింది పెదవి మాత్రం మళ్ళీ నార్మల్గానే గీస్తాం. సో ఇది మన లిప్ షేప్. తర్వాత నేను ఎప్పుడు కూడా మ్యాట్ లిప్స్టిక్నే ప్రిఫర్ చేస్తానండి, ఆల్వేస్. ఒక్కసారి అంటించామా పోది ఇది ఇంకా. సో కాబట్టి నేను మ్యాట్ లిప్స్టిక్ ఎప్పుడు యూజ్ చేస్తాను. హైదరాబాద్లో అయితే బోల్డ్ అనే బ్రాండ్స్ అండి. ఇక్కడ ఏదో దొరికింది, మా ఊళ్ళో దొరికింది తీసుకోవాలి.
బట్ లిప్స్టిక్ ఎప్పుడైనా కూడా కాస్ట్లీదే తీసుకోవాలండి. చీప్ది అస్సలు తీసుకోకండి. కాస్ట్లీ తీసుకుంటేనే మనకు కొంచెం లిప్స్కి మనకు సేఫ్టీ. ఓకే, తింటాం మొత్తం. మన లేడీస్ ఏంటంటే తింటాం మొత్తం లిప్స్టిక్, కాబట్టి మన మేబీ అది లోపలికి పోవచ్చు. కాబట్టి కాస్ట్లీ దాంట్లో ఏంటంటే కొన్ని హాని చేయనివి కొన్ని ఉంటాయంట. నాకు ఎక్స్పర్ట్స్ చెప్పారు, మేకప్ మ్యాన్ చెప్తే నేను మీకు చెప్తున్నాను అనమాట. సో నేను అక్కడ ఉంటే ఎప్పుడు అలాగే వాడతాను, ఇక్కడ కాబట్టి అడ్జస్ట్. కంప్లీట్ అయిపోయింది, లిప్స్టిక్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇదేంటంటే కాంటోర్ అంటారు కదా. నాకు కాంటోర్ తీయడం రాదండి. జస్ట్ నేనేంటంటే ఈ నోస్ షేప్ ఒక్కటి వేసుకుంటాను, కాంటోర్ తీయడం నాకు రాదు. అది కాంటోర్ తీస్తే ఏంటంటే కొంచెం ఇట బొక్క కనపడుతుంది ఫేస్, కొంచెం లైట్గా, కొంచెం అంటే కొంచెం. ఇది చాలా లైట్ అండి, కొంచెం అయితే మొత్తం చాలా కొంచెం అయితే ఎక్కువ సరిపోతుంది. సో ఇది ఉంది కదా షేప్, చూసారా? తేడా మీకే తెలుస్తుందా? ముక్కు చూసారా చాలా చక్కగా కనపడుతుంది. ముక్కు కానివ్వండి, ఈ జాపాట్ కానివ్వండి, క్లియర్గా కనిపించడానికి ఏంటంటే ఈ కౌంటరే వాడతారు. చూసారా? ముక్కు ఏంటంటే మనకి ఇలా స్పెసిఫిక్గా కనపడుతుంది అనమాట. ఎక్కువ పూయకూడదు పై సైడ్ అనేది, ఇది మాత్రం సరిపోతుంది. ఓకే, తర్వాత వచ్చేసి హైలైటర్ చిక్రోజ్. ఫ్రెండ్స్, చిక్రోజ్ అనమాట. చిక్రోజ్ అనేది ఒకప్పుడైతే సపరేట్గా చిక్రోజ్ అనేది ఒక డబ్బాలో వస్తుంటుంది, ఇప్పుడు కూడా వస్తుంటుంది షేడ్స్ని బట్టి. బ్రష్ కూడా ఏంటంటే నా కొడుకు ఎక్కడో వేసాడండి, వాడికి ఎప్పుడు ఏదో ఒకటి ఏది దొరుకుతుందా ఏది పాడేద్దామా అనే ఉంటాడు. సో వాడు ఎక్కడో పడేశాడు. బ్రష్ బాగుంటుందండి. సో నేనైతే ప్రస్తుతానికి ఉన్న ఈ చిన్న బ్రష్ తోటి ఇలా అడ్జస్ట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఇలా అన్నీ వస్తాయి, ఒక దాంట్లో షేడ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సో మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ ఇలా తీసేసుకొని, చిక్రోజ్ బ్రష్ భలే ఉంటుందండి. జస్ట్ ఇలా అంటే సరిపోతుంది చిక్రోజ్ బ్రష్ తోటి. బుగ్గలు ఎరిపెక్కాయి అంటారు కదా, ఇదే అనమాట. బుగ్గలు ఎరిపెక్కడం అంటే ఇది. ఓకే, సో తర్వాత వచ్చేసి హైలైటర్. హైలైటర్ ఏంటంటే మనకు సింగిల్గా అయినా వస్తుంది, ఇలా వస్తుంది. ఇలా ఏంటంటే నేను ఎప్పుడు ఇలా కాంబో ఉన్నది కొనేస్తానండి. చెప్పాను కదండి హైదరాబాద్లో ఉంటే, నేను మళ్ళీ మీకు హైదరాబాద్ వెళ్తాను, అప్పుడు నేను మీకు మళ్ళీ ఒక్కొక్క దానికి దేనికి వాడతారు అనేది మీకు చూపిస్తాను. సో హైలైటర్ ఏంటంటే మ్యాక్సిమం ఈ గ్లిట్టర్ ఉంటుంది కదా, బాగా చమక్ చమక్ అంటూ ఉంటుంది. దీంతో మనకి ఎక్కడ హైలైట్ కావాలి, మెయిన్ ముక్కు చూసారా ఎంత బాగా. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఎక్కడ హైలైట్ కావాలో అక్కడ వచ్చేసి హైలైటర్ పట్టించేస్తారండి, మెయిన్ ఇక్కడే. ఇది ఓకేనా? సో ప్రస్తుతానికైతే మేకప్ అయిపోయింది. ఇంకా ఈ మేకప్ని ఇలా కూర్చోబెట్టడానికి మేకప్ ఫిక్సర్ వాడతారు. ఓకే, చెప్పాను కదండి, నేనైతే ఈ కిస్ బ్యూటీ 24K ఇదే చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి ఇలా అనాలి, ఎక్కువ కొట్టకూడదు, మళ్ళీ ఇలా కొంచెం దూరంగా పెట్టేసి
2 seconds. ఫ్యాన్ ఉంటుంది మాకు అక్కడ. ఇక్కడ నేను ఫ్యాన్ వేయలేదు ఎందుకంటే డిస్టర్బెన్స్ కదా సౌండ్. సో ఆరిపోయిన తర్వాత ఇలా ఒక్కసారి అంటే మేకప్ అలా కూర్చునేస్తుంది. సో తర్వాత హెయిర్ స్టైల్. సో ఫైనల్ లుక్ ఇదనమాట. ఓకే, సో ఇప్పుడు నేను కాస్ట్యూమ్ వేసుకొని చూపిస్తానండి మీకు. మేకప్ అయితే ఇంతేనండి. ఇంకా తర్వాత వచ్చేసి బోల్డ్ అని ఉంటాయి కాస్ట్యూమ్స్ అని, ఆర్నమెంట్స్ అని, ఇంకా వ్యవహారం ఇంకా తతంగం ఉంటుంది. సో మేకప్ ఫేస్ వర్క్ ఏంటంటే ఇది చేతులకు వాడే మేకప్ వేరు ఉంటుంది, మళ్ళీ ఇక్కడ నెక్కు వాడే మేకప్ వేరు ఉంటుంది మళ్ళీ. సో ప్రజెంట్ ఫేస్ వర్క్ అయితే ఇది. ఇప్పుడు కాస్ట్యూమ్తో వచ్చేస్తా. కాస్ట్యూమ్ అయిపోయింది. సో నేను ఫుల్ కాస్ట్యూమ్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఐ లవ్ వైట్ అండి, ఐ జస్ట్ లవ్ వైట్ అంతే. తర్వాత ఇయర్ రింగ్స్. సో ఫ్రెండ్స్ ఏంటంటే నేను షాపింగ్ చేయక చాలా ఇయర్స్ అవుతుందన్నమాట. సో కాబట్టి నేను ఆల్రెడీ నాకు ఉన్న ఇయర్ రింగ్సే నేను పెట్టుకుంటాను, ఎందుకంటే నేను నెక్కి ఏం వేయట్లేదు. సో కాబట్టి నెక్లో ఏం వేయలేదంటే మనము ఈ ఇయర్స్ని హైలైట్ చేయాలన్నమాట. హౌ ఇస్ మై లుక్? ఫుల్ లుక్ నేను మీకు చూపిస్తాను. రెడీ?